మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆదేశాల మేరకు చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి కన్నీరు పెడుతున్న చెన్నూరు అనే కరపత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే నేటికి కనిపిస్తున్నాయని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో చెన్నూరులో సాధించిన ఇటు ప్రగతి శూన్యమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. 40 ఏళ్ల నుంచి నోచుకునే అభివృద్ధి మరి బాల్కా సుమన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇక్కడ అభివృద్ధికి ఆమడ దూరాన ఉన్న చెన్నూరు అభివృద్ధి పందాల ముందుకు వెళ్తుంటే మరి ఇక్కడికి చెన్నూరు పట్టణానికి వచ్చిన టీయూఎఫ్ఐడిసి నిధులు 25 కోట్లు, మరి స్పెషల్ ఫండ్ కింద వచ్చిన 28 కోట్లను, మరి 53 కోట్లను మరి మంత్రి వివేక్ గారు మొట్టమొదటిసారిగా క్యాన్సల్ చేసిండు. చెన్నూరు డెవలప్మెంట్ విషయంలో ఆలోచించి వచ్చిన నిధులను మరి ప్రజలకు అందించే విధంగా ఉండాలి తప్పితే మరి ఇతను వచ్చిన మరుక్షణమే ఆ యొక్క నిధులను క్యాన్సిల్ చేసి ఇక్కడ అవే నిధులను మళ్ళీ తీసుకొచ్చి మేము వాడవాళ్ళ చేస్తున్నామని డబ్బాలు కొడుతున్నారు. ఆ యొక్క 53 కోట్ల నిధులు ఉన్నట్లయితే మన చెన్నూరు 90% సీసీ డ్రైనేజీ రోడ్లు, మరి అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుపడేది. ఈ యొక్క అభివృద్ధికి అడ్డుకునేది ఎవరైనా ఉన్నారు అంటే గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ఫ్యామిలీ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి బాల్కా సుమన్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి అయితేనేమి, కేసీఆర్ పార్క్ అయితేనేమి, మినీ ట్యాంక్ బండ్లు అయితేనేమి, 100 పడకల ఆసుపత్రి అయితేనేమి, బస్ డిపో అయితేనేమి, చెన్నూరు పట్టణానికి ఒక పూట కరెంటు వస్తుంటే ఒక పూట బంద్ అయ్యేది. అలాంటిది త్రివికేమ సబ్ స్టేషన్ మా చెన్నూరు నడి ఒడ్డున నిర్మించిన ఘనత బాల్కా సుమన్ గారికి దక్కింది.